హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య క్రేజీ టాక్స్. ఈ వీడియో వచ్చేసి పురిట రోజు వీడియో అనమాట. సో మా సైడ్ ఎలా చేస్తారు, మా పద్ధతులు ఎలా ఉంటుంది అని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే మీలో ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది అనేది. ఇంకా మార్నింగ్ లేవగానే పురిటి రోజు అంటే చాలా వర్క్స్ అయితే ఉంటాయి కదా, ఇంట్లో హడావిడిగా ఉంటుంది. సో నా కోసం ఇక్కడ ఏంటంటే యాపాకు అలాగే పసుపు వేసి ఇలా నూరుతున్నారనమాట, మనం స్నానం చేసేటప్పుడు యూజ్ చేసుకోవటానికి. ఇంకా నేనైతే లేవగానే పాపకైతే మంచిగా ఆయిల్ పెట్టేసి బేబీకి మంచిగా ఆయిల్ మసాజ్ అయితే చేసేసాను అనమాట. ఇక్కడ కొంచెం చాలా మెస్సీగా ఉందని చెప్పి సర్దుకుందామని చెప్పి చూస్తున్నాను. అవన్నీ బేబీ థింగ్స్ అనమాట. నేనైతే బేబీకి సంబంధించిన యూజ్ఫుల్ ప్రొడక్ట్స్ అయితే ముందుగానే తీసుకున్నాను, మీకు యూజ్ అవుతుందని వీడియో అయితే చేద్దామని అనుకుంటున్నాను అనమాట. ప్రీవియస్గా అసలు న్యూ బోర్న్ బేబీస్కి ఏం తీసుకున్నాను అనేది. ఇంకా మా చెల్లి అయితే పొద్దున్న నుంచి వర్క్ చేసి అలసిపోయింది అనమాట. ఇంకా టిఫిన్ టైం అయింది, టిఫిన్ అయితే చేస్తుంది. స్టిల్ నా ప్రెగ్నెన్సీ నుంచి ఇప్పటి వరకు కూడా మా చెల్లి నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. చాలా మంచిగా అంతా కూడా చూసుకుంది అనమాట. ఉత్తప్పుడు ఎలా ఉన్నా సరే సిచ్యువేషన్ తగ్గట్టు ఉన్నప్పుడు ఈ టైంలో అయితే మా చెల్లి మంచిగానే చూసింది. ఇంకా బయట వచ్చేసేపట్లకి పిల్లలకి స్నానం చేయించిన తర్వాత సాంబ్రాన్ అయితే వేస్తారు కదా న్యూ బోర్న్ బేబీస్కి, అలాగే ఇంట్లో కూడా సాంబ్రాన్ అయితే వేస్తారు. ఇది చాలా మంచిది అనమాట హెల్త్కి. తలస్నానం చేయగానే బేబీకి సాంబ్రాన్ వేస్తే త్వరగా ఆరిపోతుంది, జలుబు చేయకోకుండా ఉంటుందని చెప్పి. సో దానికోసం సాంబ్రాన్ అయితే రెడీ చేస్తున్నారు. ఇంకా అలాగే నీళ్లు కూడా పెడుతున్నారు పాపకి. ఇక్కడ వీడియో తీస్తుంటే మా పెద్దమ్మ వద్దని చెప్తున్నారు అనమాట. మాకేంటంటే పురుటి రోజునైతే నాన్ వెజ్ పెడతారనమాట బాలింతలకి. సో ఆ రోజు కొంతమందికి భోజనాలు కూడా చెప్పుకుంటారు. మేమైతే ఇంట్లో గారెలు అలాగే చికెన్ కర్రీ, ఫిష్ కర్రీ అయితే చేసుకుంటున్నాము. నేనైతే ఫిష్ తిన్నాను, ఎందుకంటే చెప్పాను కదా నాది సి సెక్షన్ అయిందని చెప్పి. సో కొన్ని రోజుల వరకు ఫిష్ అయితే తినరు కదా, ఇంకా చికెన్ కూడా ఎక్కువ పెట్టరు, కొంచెం గ్రేవీ వేసి పెడతారనమాట. సో ఇంకా ఇక్కడ కుకింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఇవిడ వచ్చేసి మా పెద్దమ్మ అనమాట. కుకింగ్ ప్రాసెస్ అంతా కూడా ఏమే చూసుకుంటుంది. ఇంకా గ్రైండర్లో పప్పు వేసి ఇంకా గారెలు అయితే వేయడం స్టార్ట్ చేశారు. ఇంక ఈలోపు మా అన్నయ్య వెళ్ళైతే కోళ్ళు కూడా తెచ్చేసారనమాట. సో ఇప్పుడు వీటిని యూజ్ చేసి చికెన్ కర్రీ అయితే చేసేది. ఇవన్నీ వీళ్ళైతే రెడీ చేసుకుంటూ ఉన్నారు. ఈలోపు పాపకు కూడా స్నానం అయితే అయిపోయింది. పాపకు స్నానం అయ్యి సాంబ్రాన్ వేసేటప్పుడు చాలా హాయిగా ఉందండి, నిద్రపోతుంది ఆ వేడి గాలికి అనమాట. అక్కడ మా పెద్ద పాప అయితే చూస్తుందనమాట. తనకు తెలియదు కదా, చిన్నపిల్ల కదా, ఏం జరుగుతుంది, ఏంటి ఇదంతా, ఏంటి పాపకి ఎందుకు ఇలా పోగేస్తున్నారు ఏంటమ్మా అని చెప్పి అడుగుతుందనమాట. ప్రతిదీ కూడా చాలా అబ్జర్వ్ చేసి అడుగుతూ ఉంటుంది. తనకు ఫస్ట్ నుంచి అలా అలవాటు అయింది. ఇంక ఇవన్నీ కొంచెం కొత్తగా అనిపిస్తాయి కదా, అక్కడ వాళ్ళందరినీ అడుగుతుంది. ఇంకా పాపకైతే మంచిగా సాంబ్రాన్ని వేసేసి ఇంకా రెడీ చేస్తారనమాట. అంటే దిష్టి పూసలు అవన్నీ కడతారు కదా, ఈ రోజే అనమాట. ఇంకా కాటుకు పెట్టిన బొట్టు పెట్టిన వాళ్ళ నుంచి ఇంక ఇవన్నీ వచ్చేసి దిష్టి పూసలు, అంటే పాపకు కడతారు కదా వాటికి సంబంధించినవి. ఇంకా ఇవన్నీ కూడా మా అమ్మ వాళ్ళ షాప్, అంటే అమ్మకి షాప్ ఉంది కదా ఫ్యాన్సీ షాప్, అందులోనే ఉంటాయి. అండ్ అదొక రకము మల్తాడు కింద కట్టడానికి. ఇప్పుడు చూపించేది ఒక రకం. నేనైతే ఇప్పుడు నా చేతిలో ఉన్నది కట్టమని చెప్పాను, ఎందుకంటే ఫస్ట్ ఉన్నది కొంచెం గుచ్చుకుంటుందేమో పాపకి, న్యూ బోర్న్ బేబీ కదా, కొంచెం అన్ఈజీగా ఫీల్ అవుతారని. ఇంకా మల్తాడు చేతులకి కాళ్ళకి, న్యూ బోర్న్ బేబీస్ కాబట్టి ఏవి వేసినా ఫస్ట్ లూజ్ అయిపోయి జారిపోతాయి, లేదంటే వాళ్ళు తీసేసుకుంటారని చెప్పి నల్ల దారం కూడా కట్టించాను అనమాట. ఇవి వచ్చేసి కాళ్ళకి, అలాగే నెక్స్ట్ వచ్చేసి నలుపు తెలుపు వేసి ఇవి వచ్చి చేతులకి. న్యూ బోర్న్ బేబీస్కి ఏం వేసినా సరే జారిపోతాయి, ఒక 3 months వచ్చేదాకా ఏవి కూడా కరెక్ట్గా ఉండవు కదా. సో ప్రస్తుతానికి ఆ రోజు శాస్త్రానికి వెయ్యాలంటారు కాబట్టి ఇవన్నీ తీసుకున్నాం. ఇది వచ్చేసి కాజల్, కంప్లీట్లీ సేఫ్ అనమాట. ఇది వచ్చేసి బేబీస్ కోసమే తయారు చేసింది. ఇదైతే యూజ్ చేశాను, కానీ ఒక 2 days తర్వాత ఇది యూజ్ చేయనండి. కొబ్బరి చిప్పలో సగ్గుబియ్యం కాల్చి చేస్తారు కదా, సో బొట్టు కింద అది తెప్పిద్దామని చెప్పి ప్రస్తుతానికైతే ఇదే యూస్ చేశాను. ఇంకా నేనైతే మంచిగా ఫ్రెష్ అయ్యేసి వచ్చానమాట. నాది లాంగ్ హెయిర్ కాబట్టి అసలు ఆరాలంటే చాలా టైం పట్టుతుంది. సో ఆరేదాకా పాలైతే ఇవ్వద్దు, పాపకి జలుబు చేస్తుంది, సో త్వరగా ఆరబెట్టుకో అని చెప్పారు. ఇంకా మా మామకు కొంచెం హెల్త్ బాగోట్లేదండి. సో మా అమ్మ ప్రస్తుతం అయితే బాగానే ఉంది. ఇంకా అక్కడ ఉన్నదైతే మా అత్త వాళ్ళు అనమాట, ఇద్దరు వచ్చారు. ఇంకా ఫైనల్గా పాప కోసం తెచ్చినవి అన్నీ కూడా పాపకైతే కట్టేసేసి అన్నీ అయితే పెట్టారనమాట. సో
సో చాలామంది అడుగుతున్నారు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి, అంటే ఇన్స్టాగ్రామ్ వీడియోస్ చూసి మీది నార్మల్ డెలివరీయా లేదంటే సి సెక్షనా అని చెప్పి. సో అలాగే యూట్యూబ్ వాళ్ళు కూడా పర్సనల్గా మెసేజ్ చేసి అయితే అడుగుతున్నారు అనమాట. నాకైతే సి సెక్షన్ అండి జరిగింది. అండ్ బేబీ జెండర్ కూడా అడుగుతున్నారు. ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ వీడియోస్లో పాప అని చెప్పి. సో ఫస్ట్ పాపే, అలాగే ఇప్పుడు కూడా పాపే అనమాట. ఇంకా మీకేమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా మీకైతే ఆన్సర్ చేస్తానన్నమాట. సో అలా కడుతూ ఉంటే పాప అయితే ఏడుస్తుంది, ఏంటి ఏం చేసేస్తున్నారా అని చెప్పి. ఇంకా మా పెద్దమ్మ అయితే ఎందుకమ్మా అలా చేస్తున్నారు, చెల్లికి అవన్నీ ఎందుకు కడుతున్నారు, బ్యాంగిల్స్ వేయొచ్చు కదా అని చెప్పి. ఇంకా నా విషయానికి వచ్చేసేసరికి స్టిచెస్ కొంచెం పెయిన్ అయితే పర్లేదు, బాగానే ఉందన్నమాట ప్రస్తుతానికి. ప్రెగ్నెన్సీ టైంలో అవి తినాలి ఇవి తినాలి అని చెప్పి ఫుల్గా పెడతారు. 9 మంత్స్ కూడా మంచిగా హెల్తీగా మనం నచ్చినవి అడిగినవి అన్నీ పెడతారు. వన్స్ డెలివరీ అయిన తర్వాత ఏం అడిగినా పెట్టరు. ఇవే తినాలి లేదంటే కుట్లకి చీము పడతాయి, లేదా వాతం చేస్తుంది బేబీకి, వామిటింగ్స్ అవుతాయి బేబీకి, వెయిట్ చేస్తుంది, అవి తినకూడదు ఇవి తినకూడదు అని ఫుల్ రిస్ట్రిక్షన్స్ పెట్టి ఒక విధంగా చెప్పాలంటే నోటిని కట్టేసినట్టు అవుతుంది అనమాట. ఇంకా బేబీని అలా రెడీ చేసిన తర్వాత చాట తీసుకొని చాటలో కొన్ని బియ్యం వేసి దాంట్లో ఏదన్నా బంగారం రింగ్ కానీ చైన్ కానీ వేసి పైన ఇలా దుప్పటైతే వేసి బేబీని అయితే అలా పడుకోబెట్టి రూమ్, అంటే ఆ రూమ్లోకి ఎవరిని వెళ్ళనివ్వకుండా లాక్ చేస్తారన్నమాట. అక్కడ బేబీకి సేఫ్గా ఉందా లేదో కూడా ఒకసారి చూసుకొని లాక్ చేస్తే ఆ టైం అప్పుడంట బ్రహ్మదేవుడు వచ్చి వాళ్ళకి రాత రాసి వాళ్ళని అయితే మంచిగా బ్లెస్ చేసి వెళ్తాడంట. నాకు తెలీదు, పెద్దవాళ్ళు అయితే చెప్పారనమాట. మీకు ఎవరు చెప్పారని అడుగుతారు కదా, ఇంట్లో వాళ్ళు చెప్పారు. ఇంకా గారెలు అయితే అయిపోయినాయి కుకింగ్ వచ్చేపట్లకి. ఇంకా ఒక సైడ్ అయితే చికెన్ కర్రీ అవుతుందన్నమాట. సో మంచిగా చికెన్ గ్రేవీ అయితే ఆ రోజు చాలా అంటే చాలా బాగుంది. చాలామంది అనుకుంటున్నారు ఎప్పుడు చూసినా నాన్ వెజ్ వీడియోసే పెడతారు అని చెప్పి. ఈ నాన్ వెజే కాదండి, వెజ్ కూడా తింటాం, బట్ నాన్ వెజ్ చేసినప్పుడు మాత్రమే నేను వీడియోస్ పెడతాను. అంతేగాని రెగ్యులర్గా నాన్ వెజ్ ఎవరు తింటూ, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఏవైతే తింటారో మేము అయ్యే తింటాము. బట్ ఏంటంటే వీడియోస్ పెట్టరు చూసే వాళ్ళందరూ కూడా. బట్ నేను ఒక యూట్యూబ్ స్టార్ట్ చేశాను కాబట్టి ఛానల్ అనేది, సో నాకు సంబంధించిన వరకు ప్రతి ఒక్కటిది కూడా షేర్ చేసుకుంటున్నాను కాబట్టి నేను ఇలా ప్రతిదీ కూడా వీడియోస్ పెడుతున్నాను అనమాట. సో అంతే, అంతమించి ఏమీ లేదు. మేము వెజ్ కూడా తింటామన్నమాట. ఇంకా చేప అయితే తెచ్చారు, ఇంకా చేప కర్రీ కూడా కుకింగ్ అయితే అయిపోయింది. ఇంకా ఫైనల్గా కర్రీస్ అన్నీ అయిపోయినాయి. ఇంకా అప్పటికి చాలా లేట్ అయిపోయిందండి. ఇంకా లంచ్కి ఎవరు వచ్చారు ఏంటనేది వీడియో తీయలేకపోయాను. ఇంకా ఫైనల్గా కోడి కూర, ఫిష్ కర్రీ, అలాగే గారెలు అయితే చేశారనమాట. ఇది నా పురిటి రోజు వీడియో వచ్చేసి. ఇంకా వేడివేడిగా అన్నము. ఒక్కొక్కరు ఒక్కో టైంలో తిన్నారు, అందుకే వీడియో తీయడం అవ్వలేదు. నాకు కూడా ఇంకా చంటి పాప పెద్ద పాప ఇద్దరు ఉన్నారు కాబట్టి వీడియో తీయడానికి అవ్వలేదు. అప్పటికే చాలా టైర్డ్ అయిపోయాను. ఇంకా ఫైనల్గా వీడియో అయితే అయిపోయింది. సో మీ అందరికీ వీడియో నచ్చింది అనుకున్నాను. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.